నమస్తే. ఇంతకీ ఆయన అసెంబ్లీకి వెళ్తారా లేదా? వెళ్ళకపోతే ఏమైతుంది? సస్పెండ్ చేస్తామని స్పీకరు, డిప్యూటీ స్పీకరు అంటున్న మాటల వెనక ఆంతర్యం ఏంటి? ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఇదే పెద్ద చర్చ జరుగుతోంది. కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు మొదలైనాయి. వైసీపీ ప్రెజెన్స్ అసెంబ్లీలో లేదు. వాడు అసెంబ్లీకి రావాలి అని పట్టుబట్టడం. అది ఒక స్ట్రాటజీ. వచ్చిన తర్వాత ఏదో ఒక కారణంతోటి లొల్లి పెట్టుకోవాలనేది ఇంకో స్ట్రాటజీ. రాకపోతే సస్పెండ్ చేస్తాం అని చేసే ప్రచారం ఇంకో స్ట్రాటజీ. ఇప్పుడు గతంలో జరిగిన సంఘటనలన్నీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆ తర్వాత ఆయన దిగిపోయిన తర్వాత ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనల క్రొనాలాజికల్ ఆర్డర్లో చెక్ చేస్తే ఆయా సందర్భాల్లో ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి గైర్హాజరవటం, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నారు. ఇది ప్రజల పట్ల ఆయనకి నిబద్ధత లేదు అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఏదో ఒక రకంగా ఆయన్ని అన్పాపులర్ చేసే ఒక కార్యక్రమం అయితే నడుస్తోంది అని వైసీపీ అంటోంది. సరే, దాంట్లో వాస్తవం ఎంత ఉందనేది పక్కన పెడితే ఒక ట్రాప్ అయితే ఖచ్చితంగా ఉంది. ఆ ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి గారు పడతారా? ఎందుకంటే ఇప్పుడు ఈ రెచ్చగొట్టారు కాబట్టి వెళ్తే సభలో ఏదో ఒక రకమైన గలభ, వెళ్ళకపోతే చూసారా ఇన్ని రోజులు రాలేదు కాబట్టి సస్పెండ్ చేస్తాం. దానికి ఒక పెద్ద న్యాయపరమైన మీమాంస. ఒకవేళ దానికి ఏమన్నా ఒక ప్రెసిడెన్స్ ఉందా? ఇంతకుముందు ఏమన్నా ప్రమాణాలు ఉన్నాయా? ఇంతకుముందు ప్రతిపక్ష నేతలు హాజరు కానప్పుడు ఈ రకంగానే చర్యలు తీసుకున్నారా? క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా? సస్పెండ్ చేస్తారా? ఇవన్నీ ఏంటంటే రకరకాలు. అందుకని ఆయన అంతర్గతంగా తన ఎమ్మెల్యేలతోటి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతోటి మాట్లాడినప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే, సరే చూద్దాం, వాళ్ళ ఎత్తుగడలు ఏంటో చూద్దాం. మనం కట్టుబడి ఉందాం. ఎలాగూ శాసనమండలిలో మన ప్రెజెన్స్ ఉంది. మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి మన ఆందోళన కార్యక్రమం పైన గట్టిగానే శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మనల్ని ట్రాప్ చేయడానికి జరిగే ఒక కార్యక్రమంగా మనం దీన్ని చూడాలి. మనం ఆచితూచి అడుగులు వేయాలి. ఓకే, ఇంకో రకమైన నింద ఎట్లా వేసే ప్రయత్నం జరుగుతుందంటే, నింద మోపే ప్రయత్నం ఎట్లా జరుగుతుందంటే, ఆయన రావటం లేదు కాబట్టి ఆయన్ని ఎన్నుకున్న ప్రజల పట్ల ఆయనకు నిబద్ధత లేదు అనే ఒక ప్రచారం అయితే తీసుకొస్తుంది. కూటమిలోని పార్టీలన్నీ తీసుకొస్తాయి, కూటమి ప్రభుత్వం కూడా తీసుకొస్తుంది. ప్రతిపక్ష నేత లేకుండా సభ జరగడం బాధాకరం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడటం కూడా మనం దీన్ని ఒక ఎత్తుగడలో భాగంగానే చూడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే తాము చాలా సాఫ్ట్ పెడల్డ్ అప్రోచ్ తోటి ఉన్నాము. ప్రతిపక్ష నాయకుడు హోదా లేని, అంటే వాళ్ళ దృష్టిలో హోదా లేని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మా దృక్పథం చాలా సాఫ్ట్ పెడల్డ్గా ఉంది, మృదువుగానే వారితోటి మేము డీల్ చేయదలుచుకున్నామని ఒక మెసేజ్ పంపించాలనే ఒక తాపత్రయం అయితే అక్కడ కనబడుతుంది. మంచిదే, రాజకీయ పార్టీ అయిన తర్వాత ఎత్తుగడలు ఉంటాయి, ఎవరి ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. వైసీపీకి ఒక ఎత్తుగడ ఉంటే టీడీపీకి, జనసేనకి, బీజేపీకి వారి ఎత్తుగడలు ఉంటాయి. సరే, వాళ్ళందరూ కూటమిగా ఉన్నారు కాబట్టి ఒక అనివార్యత కాబట్టి వాళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నట్టు కనిపిస్తారు. సో ఎనీహౌ ఈయన వెళ్తారా వెళ్ళరా అనే దాని మీద చిన్నప్పుడు ఆట ఆడుకునేవాళ్ళు పిల్లలు. పుస్తకంలో పేజీలు తిప్పుతూ బొమ్మ వస్తుందా రాదా, బొమ్మ వస్తుందా రాదా, బొమ్మ వస్తుందా రాదా అని అదొక ఆట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అసెంబ్లీకి. ఇదేంటంటే కైండ్ ఆఫ్ డైవర్షన్ ప్లాన్ ఫ్రమ్ ది మెయిన్ ఇష్యూస్ లైక్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్. దీని మీదే ఈ శాసనసభ సమావేశాల్లో ఎక్కువ ఫోకస్ అంతా నడుస్తుంది. మనకి అక్కడ చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం అన్నమాట, చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం. ఇది ఒక ట్రాపు. దీన్ని ఏంటంటే ఖచ్చితంగా ఆ మాయాజాలంలోకి లాగేసి ఆ మైండ్ సెట్ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బలవంతంగా శాసనసభలోకి రప్పించి సరే వాళ్ళు చేయాలనుకున్న గలభ ఏదో చేస్తారు. అది సహజంగా జరిగే విషయమే. మనం ఇంతకుముందు రకరకాల ప్రభుత్వాలు ఉన్నప్పుడు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య జరిగే రగడ మనం చూసాం కూడా గడిచిన 2-3 దశాబ్దాల్లో. అండ్ ఇట్ విల్ బి నో వే డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్లియర్ వన్స్ అని అనుకోవాలి. ఇప్పుడు జరగబోయేది కూడా ఒకవేళ ఆయన కనుక వస్తే జరగబోయేది. ఇవన్నీ ఆయనకి తెలియక కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక కాదు. అందుకని ఆయన ప్రతి అంశాన్ని సునిశ్చితంగా గమనిస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అంటే టెక్నికల్గా ఉన్న అంశాలు, వాటికి సంబంధించిన నాలెడ్జ్ లేకుండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఖచ్చితంగా. సరే, ప్రభుత్వం తన వాదనని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి గల కారణాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి, కాదంటలా.
సో ఇదేంటంటే ఇందాక అన్నట్టు ఈ మ్యూజికల్ చైర్ గేమ్. చైర్ ఎక్కడ ఆగుతుంది? ఆగంగానే దాంట్లో ఎవరు కూర్చుంటారనే ఒక మ్యూజికల్ చైర్ గేమ్ ఎట్లా ఉంటుందో, సో వివాదం ఎక్కడ ఆగుతుంది? ఆగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అవుతారు? ఆయన చాలా ఈజ్ మెయింటైనింగ్ ఎ స్ట్రాటజిక్ సైలెన్స్ ఈ ఒక అంశానికి సంబంధించి. ఎప్పుడు స్పందించాలి, ఎలా స్పందించాలి, దానికి సంబంధించిన వ్యూహాలు ఆయనకున్నాయి. ప్రభుత్వం ఏంటి ఫోకస్డ్గా ప్రజల్ని చూపిస్తోంది. ప్రజలందరూ కూడా మీ మీ వేళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూడాలి. చూసారా మీరు ఆయన్ని బాధ్యతగా ఎన్నుకుని ఒక 11 స్థానాలు ఇచ్చినా ఆయన రావటం లేదు. సో అది ఆయన బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని ఎక్స్పోజ్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రభుత్వంలో ఉన్న కూటమి పార్టీలన్నీ ప్రయత్నిస్తాయి. కాదంట్లా వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటారు. సో ఈ గేమ్లో ఏంటంటే తొందరపడి ఎవరైనా రియాక్ట్ అయితే ఆ రియాక్టివ్ మోడ్లోంచి రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయనేది తెలియని విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం నుంచి చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యారు చీఫ్ మినిస్టర్. సరే ఇవాళ ప్రతిపక్ష నేత, సాంకేతికంగా ప్రతిపక్ష నేత కాదని స్పీకర్ గారు అంటారు, డిప్యూటీ స్పీకర్ గారు అంటారు, ప్రభుత్వం అంటుంది. సరే దాని మీద వివాదాలు చాలా ఉన్నాయి. లోక్సభ సెక్రటరీ జనరల్గా చేసిన ఒక పెద్ద ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అసలు అలాంటి సంప్రదాయం లేనే లేదు, ఏదో ఒకసారి మొదలైంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, రూల్ బుక్లో అది లేదంటారు. సరే ఇట్ ఈస్ అది స్పీకర్ గారి డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన పాత్రుడు గారు దాని మీద ఎప్పుడో నిర్ణయం తీసుకుంటారు. ఆ అంశం పక్కన పెడితే ఈరోజు ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి, ఆయన సభకు రావట్లేదు కాబట్టి, సభ పట్ల ఆయన ఎన్నుకున్న ప్రజల పట్ల, ఆయన పార్టీకి ఓట్లేసిన ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత ఇదిగో ఇలా ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఆయన రెడీగా ఉన్నారు. ఆయన దగ్గర ఆన్సర్స్ ఆయనకు ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటంటే పూర్తిగా అంటే దారి మళ్లింపు రాజకీయ వ్యవహారంగానే చూడాలి. ఇవాళ ఫోకస్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద పోయింది. 9వ తారీఖు జీవో ఇచ్చారు ప్రైవేటైజ్ చేస్తామని. నిన్న నోటిఫికేషన్ ఇచ్చారు, టెండర్ నోటిఫికేషన్. 4 కాలేజీలు, కర్నూలు జిల్లా ఆదోని, అన్నమయ్య ఆ జిల్లా మదనపల్లి, కడప జిల్లా పులివెందుల, ఇంకా ప్రకాశం జిల్లా మార్కాపురం. ఈ 4 జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన, కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రతిపాదించిన మెడికల్ కాలేజీల పనులు ప్రైవేటు పరం చేయటం కోసం టెండర్లు పిలుస్తున్నామని చెప్పేసి వాటికి ఆ 4 మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక్కొక్క చోట 625 బెడ్స్ తోటి హాస్పిటల్స్ నిర్మాణం. కాలేజీల్లో విద్యాభ్యాసం చేయాలంటే మెరిట్లో వచ్చిన లక్షల్లో ఫీజు కట్టుకోకపోవటం ఒక పార్శ్వం అయితే, రెండో అంశం ఏంటంటే వన్స్ ప్రైవేటైజ్ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ధరల మోత, ఆ ఫీజులు అక్కడ కట్టాల్సిన ఛార్జీల మోత అలాగుంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. సో ఇవన్నీ జనం ఎక్కడ అడుగుతారో అని చెప్పేసి దారి మళ్లించే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సభకి రావటం లేదు. సభకు ఆయన రాకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రతిపక్ష నేత హోదా ఆయనకి ఇవ్వలేదని ఆయన బాధపడుతున్నారు. ఈ ప్రచారాన్ని ఫోర్ ఫ్రంట్ మీదకి తీసుకొస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇనఫ్ వెపన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన దీంట్లో దగ్గరున్న బాణాలు లెక్కెట్టుకుంటే చాలా ఉన్నాయి ప్రజా సమస్యల మీద. ఉల్లి రైతులు, టమోటా రైతులు, తాజాగా ఈ 2 అంశాలు, ఇప్పుడు మెడికల్ కాలేజీలు అండ్ యూరియా కొరత. జేపీ నడ్డా గారు రాసిన లెటరు, మేము ఆల్రెడీ ఇంత సప్లై చేశాం కదా, ఈ 1.5 to 2 lakhs tons ఆఫ్ యూరియా, ఆ వ్యాక్యూమ్ ఎక్కడొచ్చింది, అది ఎక్కడికి తరలిపోయిందనే అంశాలు, ఇవన్నీ కూడా తెరమరుగు కావటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సభకు రావటం లేదనే అంశం తెర మీదకి వచ్చింది. సరే ఎనీహౌ ఈ సభ నడిచిన నాళ్ళు ఇది రోజు నడుస్తూనే ఉంటుంది. చూద్దాం ఈ పరిణామాలు ఎటువైపుకు దారితీస్తాయని.